ప్రజాజాగృతి ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ రవీంద్ర పటేల్. నిజామాబాద్ జిల్లా వార్తలు చూసినట్టయితే ఈ విధంగా ఉన్నాయి. హైడ్రా మాదిరిగా నిడ్రా, జిల్లాలో ఆక్రమణ తొలగింపునకు ప్రభుత్వం ప్లాన్. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటనతో చర్చ. ప్రణాళిక తయారు చేస్తున్న కలెక్టర్. అధికార పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు బిల్డర్ల యత్నాలు. ఇది రీసెంట్గా అయితే నిజామాబాద్ నగరంలోని అమ్మా వెంచర్ సమీపంలో అశోక ఎలైట్ పేరుతో నిర్మించిన అపార్ట్మెంట్లకు సంబంధించి ఒక క్లబ్ హౌస్ కట్టారు. ఆ క్లబ్ హౌస్ పూర్తిగా పాంగ్రా వాగును ఆక్రమించి నిర్మించారు. ఈ అక్రమ కట్టడానికి మున్సిపల్ అధికారులు సైతం ముడుపులు తీసుకొని సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల వాగులు, చెరువులు చాలా కబ్జాకు గురైనవి. మరి అధికారులు ఏం చేస్తున్నట్టు ఇప్పుడు ఏదైతే నిడ్రా అన్నది మనకు వస్తుంది అనుకున్నామో అప్పుడు రాగానే చాలా బిల్డింగ్లకు సెట్ బ్యాక్లు లేవు. పార్కింగ్ ప్లేసులు కూడా చూయించిన పార్కింగ్ ప్లేస్లను కూడా వాళ్ళ వ్యాపారానికి వాడుకుంటున్నారు. పాత ఇండ్లు అయితే అయిపోయింది. మరి కొత్త ఇండ్లు ఇప్పుడు రీసెంట్గా కట్టే ఇప్పుడు 24 ఇండ్లు కట్టే ఇండ్లు కూడా 2024 కట్టే ఇండ్లకు కూడా చాలా ఇటుకు సెట్ బ్యాక్స్ లేవు. దాంతోపాటు అండర్ గ్రౌండ్ కూడా కడుతున్నారు. కొన్ని అయితే సెల్లార్ పార్కింగ్ చూపిస్తున్నారు. ఆ సెల్లార్లలో కూడా వ్యాపారాలు సాగుతున్నాయి. మరి దీనికి మున్సిపల్ అధికారులు, సంబంధిత అధికారులు కూడా మరి ఎందుకు దాన్ని నిమ్మకి నీరెత్తినట్టుందో అర్థం కావడం లేదు. దీనివల్ల నష్టం పోయేది ఎవరంటే ఎవరైతే ఇంటి మధ్య యజమానులు ఉంటారో వాళ్ళే నష్టపోతారు. ఇకనైనా అధికారులు కళ్ళు తెరవండి, క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఫ్యూచర్ ముందు వచ్చే భావితరాలకు మీరు ఏం ప్రభుత్వం వారు ఏ చర్యలు తీసుకుంటున్నారో దానికి కూడా మీరు సహకారం ఎంత అవసరం. ఇప్పుడు ఏదైతే బోరింగ్ బాగులో కట్టినామంటున్నామో ఆ క్లబ్ హౌస్ ఇప్పుడు అది మొత్తం కొనుగొట్టేస్తే కట్టినంగా నష్టపోతాము. దాంతోపాటు అదొక పని అనేది కల్పించినట్టు అవుతాం కదా. మరి అదే మీరు ముందే చొరవ తీసుకున్నట్టయితే ఆ వాగును కాపాడిన వాళ్ళు అవుతుండ్రి. ఇప్పుడు వాళ్ళకు కూడా కట్టే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుంటుండే. ఇప్పుడు దాన్ని కూలగొట్టాలంటే మళ్ళీ మనకు ఖర్చుతో కొడుకునే పనే కదా ప్రభుత్వం వారికి. మరి ఆ ఖర్చు కూడా మిగులుతుండే కదా. కాబట్టి ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నారు. కొత్త బిల్డింగ్లు, పాత బిల్డింగ్లు అయితే ఇప్పుడు ఏం చేయలేం, కానీ కొత్త బిల్డింగ్లు ఏదైతే కడుతున్నారో ఇకనైనా కళ్ళు తెరిచి, కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టే కంటే ముందు కళ్ళు తెరవండి. మీరు ప్రయత్నం చేయండి, క్షేత్రస్థాయిలో పర్యటన చేయండి. ఏది ఎంతవరకు దాన్ని మనం సర్టిఫై చేసినామో ఆ రకంగా ఉపయోగపడుతుందా లేదా. బిల్డింగ్ కట్టేటప్పుడు ఏదైతే పర్మిషన్ ఇస్తున్నారు, బిల్డింగ్ కట్టిన తర్వాత పూర్తయిన తర్వాత కూడా దాన్ని ట్యాక్స్ వేసే ముందు మీరు కంప్లీట్ అని చెప్పేసి ఒక లెటర్ ఇస్తారు కదా. మరి అప్పుడు మీకు కనబడతలేదా అది దేనికోసం ఉపయోగిస్తున్నారు? ఎన్నిసార్లు పేపర్లో చూస్తున్నాం మనము. చాలా కమర్షియల్ బిల్డింగ్స్ అన్నీ కూడా చూపించేటప్పుడు ఒక రకంగా చూపిస్తున్నాయి. అక్కడ పోయినట్టయితే చాలా అండర్గ్రౌండ్లో ఉన్నాయి. అండర్గ్రౌండ్లో కూడా పార్కింగ్ కోసం ఉన్న ప్లేసులు కూడా అక్కడ పార్కింగ్ కోసం కాకుండా వాళ్ళ వ్యాపార దానికి ఉపయోగించుకుంటున్నారు. పార్కింగ్ అంతా రోడ్డు పైన వస్తుంది. మరి పోలీస్ వ్యవస్థ కూడా, ట్రాఫిక్ వ్యవస్థ కూడా ఏం చేస్తున్నట్టు, ఏదో బయట వచ్చినప్పుడు చిన్నగా హెల్మెట్ లేదనో, నంబర్ ప్లేట్ లేదనో దాని మీద దృష్టి సారిస్తారు తప్ప మరి ట్రాఫిక్ అయితే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో కూడా రోడ్డు పైన ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. ఆ జామ్ అయినప్పుడు ఏంది, ఫోటో తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎవరైతే వెహికల్ యజమాని ఉండో అతనికి ఫైన్ పడుతుంది తప్ప మరి అదేవిధంగా షాప్ యజమాని కూడా ఫైన్ వేసినట్టయితే ప్రాబ్లం ఉండదు కదా. మరి షాప్ అతను వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ చూపించినట్టయితే ఎవరు కూడా రోడ్డు పైన బండి నిలుపుకోవాలని, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ నిలుపుకోవాల్సిన అవసరం ఉండదు కదా. మరి షాప్ పైన ఎందుకు చర్య తీసుకుంటలేరు అంటే సమన్వయ లోపం అనమాట. ఎవరెవరు కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ షాపింగ్ కాంప్లెక్స్లు అంటే షాపింగ్లు ఏవైతున్నాయో దీంట్లో పోలీస్ వ్యవస్థ కానీ, అగ్నిమాపక వ్యవస్థ, మున్సిపాలిటీ ఈ రకంగా సంబంధిత అన్ని కలిసి ఒక టీమ్గా ఏర్పడి పర్యవేక్షించినట్టయితే ఈ ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఎవరిది వారే చేసుకుంటే రకరకాలుగా వాళ్ళను మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇవన్నీ సమీకృతంగా పర్మిషన్ ఇచ్చినట్టయితే ఈ ప్రాబ్లమ్స్ అనేది అధిగమించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనకు నిడ్రా రావాల్సిన ఎంత అవసరం ఉంది. చాలా చెరువులు కబ్జా అయినాయి. బొడ్డమ చెరువు కావచ్చు, నిజామాబాద్లో ఈ కెనాల్లో అవుతున్నాయో, కెనాల్లో పండు అయితే అసలు కెనాల్ అనేది కనబడతలేదు. ఇంతకుముందు పూలంగ వాగు మనం చూసినట్టయితే పూలంగ వాగు చాలా పెద్దగా ఉండే. ఇప్పుడు అది వాగు పోయి చిన్న కెనాల్ కట్ట కాకుండా చిన్నగా ఒక పెద్ద సైజు మోరీ మాదిరిగా తయారైంది. అంటే ఆ కెనాల్ పంట ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఉన్న ప్లేస్ని ఆక్రమించడానికి గురైంది. కాబట్టి దీనికి సంబంధించిన రెవెన్యూ మన ఏది R&B కానీ వాళ్ళ ప్లేస్ ఎంత ఉంది, ఎంతవరకు బఫర్ జోన్ ఉంది, దాన్ని హద్దులు నిర్ణయించినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇక్కడ కూడా హద్దులు లేవు. అంత కట్టుకున్న తర్వాత ఎవరైనా అధికారులు గట్టిగా స్పందించినట్టయితే అప్పుడు వచ్చిన తర్వాత దాన్ని ఎవరో పొలిటికల్ నాయకులతో చెప్పించేసి సర్దువడానికి అవకాశం జరిగింది గతంలో. మరి ఇప్పుడు కూడా ఏంటంటే రూలింగ్ గవర్నమెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రచారం చేసుకోవడానికి ఈ రియాల్టర్లు అంతా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది ముందుకు సాగేనా లేదా డోరాయమానంగా అలాగే ఉండేనా అన్నది కాలం పరిష్కారం చూద్దాం వేచి చూద్దాం. మరి నిడ్రా నిజంగా నిడ్రా అవుతుందా లేకుంటే నిడ్రా అనేది నిద్రపోతుందా అన్నది వేచి చూడాల్సిందే. అదేవిధంగా వసతులు లేకున్నా అటానమస్ నిబంధనలు పాటించని యూనివర్సిటీ అధికారులు కనీస పరిశీలించకుండానే అనుమతులు ఇస్తున్న వైనం. దీనికి అటానమస్ కావాలంటే
హోదా కల్పించాలంటే విశాలమైన ఆట స్థలము, లైబ్రరీ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఉండాలి. ప్రతి సబ్జెక్టు నిపుణులైన బోధకుడు ఉండాలి. ముఖ్యంగా వాణిజ్య సముదాయాల్లో ఉండకూడదు. ప్రస్తుతం నగరంలోని ఒక ప్రైవేట్ కళాశాలకు అటానమస్ హోదా కల్పించి తెలంగాణ యూనివర్సిటీ అధికారులు ఈ అర్హతను ఏమీ లేకున్నా శాశ్వత హోదా కల్పించేలా కృషి చేశారు. సంబంధిత కళాశాల అటానమస్ హోదాను చూపిస్తూ కళాశాలలో 300 ఫీజులు వసూలు చేస్తుంది. ఇది ప్రైవేట్ పాఠశాలలో. అదే మరి గిరిరాజ్ కళాశాలకు మాత్రం అన్ని అర్హతలున్న గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల న్యాక్ గుర్తింపు కోసం ఎంతో ప్రయత్నిస్తోంది. విశాలమైన ఆట స్థలము, భవనాలు, లైబ్రరీ అందుబాటులో ఉన్నాయి. న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు వచ్చి పరిశీలన చేసి గుర్తింపును 2 నెలలకు ఒకసారి రెన్యువల్ చేస్తున్నారు. అలాగే అటానమస్ హోదా కోసం దరఖాస్తు చేసుకున్న హోదా ఇవ్వడం లేదు. ప్రైవేట్ కాలేజీకి అర్హత లేకున్నా అటానమస్ హోదా ఇచ్చి ప్రభుత్వ కాలేజీకి మొండి చేయి చూపడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే సదరు కాలేజీకి హోదా ఇవ్వడం కోసం భారీగా మామూలు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నాడు సౌకర్యాలు లేవని చెప్పి అటానమస్ దాంట్లో కాలేజీలకు ఏదైతే ప్రైవేట్ కాలేజీ ఉందో సౌకర్యాలు లేవని చెప్పారు. దాని తర్వాత కొద్ది రోజులకే దాన్ని గుర్తింపు ఇవ్వడం అన్నది విద్యార్థి సంఘాలకు ఇది వాళ్ళప్పుడు కూడా ప్రశ్నించడం జరిగింది. దాని అంతే విద్యార్థి సంఘాలు ఏదో చేస్తుండ్రో ఇప్పుడు మళ్ళీ అంటారు ఏంటంటే విద్యార్థి సంఘాలు అక్రమ పరపడిన అటానమస్ హోదా ఇచ్చిన అధికారులు యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు నాయకులు కోరుతున్నారు. దీనిలో అంతర్యం ఏమున్నది? ప్రైవేట్ పాఠశాల ఏదైతే కాలేజీ ఉందో దానికి అటానమస్ ఇచ్చారు, గుర్తింపు ఇచ్చారు. మరి గవర్నమెంట్ కాలేజీకి సంబంధించి అన్ని సౌకర్యాలు ఉన్నా ఇవ్వకపోవడం కారణం ఏంది? ఇప్పుడు అన్నట్టు ముడుపులదే సంబంధించేనా లేక రాజకీయ ప్రతిబలమా? మరి అన్ని సౌకర్యాలు ఉన్న దానికి ఇవ్వకపోవడం ఏంది? ఏమి లేకుండా ఉన్నదానికి ఇవ్వడం ఏంది? అంటే మనం అక్కడ క్లియర్ కనబడుతుంది ఏంటంటే ముడుపులు జరిగినాయి అన్నది ఈజీగా అర్థమవుతుంది. మరి అన్ని సౌకర్యాలు ఎందుకు ఇవ్వలేదు? ప్రభుత్వం వారు ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని వాస్తవాన్ని చూసి గవర్నమెంట్ ఏదైతే మనం ప్రోత్సహించాలనుకుంటున్నామో ప్రోత్సహించే కాలేజీలో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు ఈ న్యాక్ గుర్తింపు ఇవ్వకపోవడం ఏంది? మరీ దారుణం ఇది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించండి. ఖచ్చితంగా మీరు అక్కడ క్షేత్రస్థాయి పరిశీలన చేయండి. చేసి సౌకర్యాలు ఉన్నప్పుడు ఈ రెన్యువల్ సిస్టమ్ కాకుండా శాశ్వత ప్రతిపాదికన అక్కడ గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది? అటానమస్ ఇవ్వాల్సిందే, దాంతోపాటు న్యాక్ గుర్తింపు కూడా ఇవ్వాల్సిందే. కాబట్టి అధికారులు ఇప్పటికైనా మీరు స్పందించండి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేయండి. ఏదో గుడ్డిగా ఎవరు ప్రతిఫలంతో ఇస్తున్నాము అంటే ఇది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నట్టే తప్ప ఇది దేనికోసం మీరు చేస్తున్నది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. విద్యార్థుల జీవితాలతో మీరు ఆడుకోకండి. దాన్ని అడ్డం పెట్టుకుని ప్రైవేట్ పాఠశాల ఏతుందో ఫీజులు 1కి 2 3 ఫీజులు లాగడం జరుగుతుంది. మరి అదే గవర్నమెంట్ కాలేజీలు ఏవైతున్నాయో ఫీజులు తక్కువ ఉంటాయి, ఫీజులే పెద్దగా ఉండవు. కాబట్టి వాటిని ప్రోత్సాహకరంగా ప్రభుత్వం వారు ఏది చర్యలు తీసుకుంటుందో దానికి మీ సహకారం కూడా చాలా అవసరం. కాబట్టి ఇప్పటికైనా గతం దాని గురించి వదిలేసి ఇప్పటికైనా మీరు క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఈ కాలేజీకి ఏదుందో శాశ్వత ప్రతిపాదకన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్టయితే మనము క్యాన్సర్పై అవగాహన ర్యాలీ ఇది నిజామాబాద్లో ప్రతిమారాజ్ ప్రారంభించడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీ తీయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా క్యాన్సర్పై అవగాహన కలిగి ఉండాలని, మీకు ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు వాస్తవంగా మీకంటే డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నిపుణులైన డాక్టర్లను సంప్రదించండి, లేదా గవర్నమెంట్ హాస్పిటల్ సంప్రదించండి. అంటే ప్రతి గడ్డ కూడా కానీ ప్రతిదీ కూడా క్యాన్సర్ కాదు అలా అని చెప్పి అపోహలు పడకండి. ఖచ్చితంగా నిపుణులైన వాళ్ళని కలవండి. కలిసి వాస్తవంగా ఏది అన్నది అంటే ఒక నిజంగానే క్యాన్సర్ గడ్డ అయితే చిన్నగా ఉన్నప్పుడే మనం దాన్ని ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ముందు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. దాంతో డబ్బు నష్టపోదు, ఆరోగ్యపరంగా కూడా నష్టపోము. చాలా ముదిరిన తర్వాత ఏంటంటే బాధపడితే ఉపయోగాలు లేవు. ప్రతి దగ్గర ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి చిన్నగా ఉన్నప్పుడు గుర్తుపడితే సమస్య అన్నది చిన్నగా కథం అయిపోతుంది. కాబట్టి పెద్దగా అయిన తర్వాత అంటే చాలా డబ్బు ఖర్చుతో కూడుకున్న పని. అలానే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చూస్తున్నారు, కానీ ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది ఎక్కువవుతుంది. కాబట్టి మీరు అధైర్యపడకండి, భయపడకండి. చిన్న సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు నిపుణులను కలవండి, కలిసి వాళ్ళతో ఒపీనియన్ తీసుకోండి. ఒక డాక్టర్ కాకుండా ఇంకో డాక్టర్ని ఒపీనియన్ తీసుకోండి. 4 డాక్టర్ని కలిసిన తర్వాతనే మీరు ఒక కొలిక్కి రండి. దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి ఇది అవగాహన కల్పించడానికి ర్యాలీ తీసిర్రు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మీరు మొక్కని ధైర్యంతో మీకు సమస్య ఉన్నప్పుడు నిపుణులను కలిసి మీ యొక్క డౌట్ క్లియర్ చేసుకోండి. అదేవిధంగా ఈనాడు చూసుకుందాం. మనం ఈనాడు చూసినట్టయితే అత్యాశకు పోయి అప్పలపాలై ఆన్లైన్లో ఆటల్లో మోసపోతున్నది విద్యావంతులే, తీర్చే మార్గం లేక ఆత్మహత్యలు. ఇది చాలా దారుణం. ఏదైతే మనం ఫోన్ను మంచిగా వాడుకోమంటే మంచి కంటే చెడుకే ఎక్కువ వాడుకుంటారు. యువత అంతా ఫోన్కు అడిక్ట్ అయిపోయారు. శారీరక శ్రమ అన్నది లేకుండా పోయింది. ప్రతి ఒక్కరు కూడా ఫోన్కి అడిక్ట్ అయిపోయి పడుకున్నా లేచినా కూర్చున్నా ఫోన్ అన్నది భాగం. అంటే తల్లిదండ్రులతో మాట్లాడే సమయం కూడా లేదు, స్నేహితులతో మాట్లాడే సమయం లేదు, ఒక బయట తిరుగుదామన్న ఆలోచన లేకుండా ఎంతసేపు ఫోన్కు అటాక్ట్ అయిపోయారు. కాబట్టి ఈ ఫోన్లో వచ్చే గేమ్ల వల్ల చాలామంది
గేమ్లు ఆడుతున్నారు, అప్పుల పాలైపోయిన తర్వాత చేతులు ఎత్తేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. ఆ ఆత్మహత్యలో కొందరు పేరెంట్స్ కూడా చూసుకొని అప్పులు కట్టలేక పేరెంట్స్ కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి యువత ఇప్పటికైనా మీరు ఆలోచించండి, ఏం చేస్తున్నారు, ఏం చేస్తే మనం అంటే మన ఫ్యూచర్ బాగుపడి ఆలోచన చేయండి తప్ప ఎంతసేపు ఇటువంటి పనికిరాని ఆటల కోసం మీరు ఇది చేసేసి మీ భవిష్యత్తును మీతో పాటు మీ తల్లిదండ్రుల భవిష్యత్తును కూడా అంధకారంలో చేసే విధంగా ప్రయత్నం చేయకండి. ఇప్పటికైనా యువత మీకు భవిష్యత్తు చాలా ఉంది, ఫోనే మీకు జీవితం కాదు, చాలా పనులు ఉన్నాయి, చేయండి. అంటే ఈజీ మనీకి అలవాటు పడ్డడితే ఈ సమస్యలను వస్తాయి. కాబట్టి కష్టపడింది ఏది కూడా మనది కాదు. పెద్ద మనుషులు చెప్తున్నారు కదా, కష్టే ఫలే సుఖినో భవంతు అన్నట్టు కష్టపడితేనే ప్రతిదానికి కూడా ఫలితం ఉంటుంది. అలా కాకుండా ఈజీగా నేను కూర్చొని సంపాదిస్తున్నా కదా, ఎవరికో వచ్చినాయట, అవన్నీ ఒట్టి మాటలు. ఎవరో వచ్చినాయి, వాడు కోటీశ్వరుడు అయ్యిండు, నేను కూడా అవుతా అని చెప్పేసి అనుకుంటున్నాం మనం. ఇవన్నీ అపోహలే. ఎందుకంటే వాడికి వచ్చినాయి కాబట్టి వీళ్ళు ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంలో ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మీరు ఇటువంటి పనికిరాని ఆటల కోసం టైం కేటాయించకండి, దాంతోపాటు నష్టపోకండి, మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి చదవండి, ఉన్నత ఆశయాలు పెట్టుకొని ఆ ఆశయాల కోసం కష్టపడండి. అప్పుడే కానీ జీవితం మనకు బాగుపడుతుంది. అంతే తప్ప ఈ చిన్న అంటే ఆశపడితే ఈ రకంగా చిరు ప్రాయంలోనే జీవితాలను అంతం చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి యువత ఇప్పటికైనా మేలుకో. అదేవిధంగా చిల్లర కాజేత, ప్రతి పింఛన్లో 16 కోత, ఒక్కచోట కనీసం 4,000 జోబులోకి. ఇదైతే పెన్షన్లు ఇస్తున్నామో వృద్ధులకు, దానిలో ఈ 2016, 3016 చిల్లర ఏదైతే పైన ఉన్నాయో ఆ పైన ఉన్న పెన్షన్ ఇచ్చేది చాలా మటుకు పోస్ట్ ఆఫీసుల్లో, బ్యాంకుల్లో వస్తున్నాయి. అలా కాకుండా చేతి నుంచి ఇచ్చే ఏదైతే పెన్షన్లు ఉన్నాయో వాళ్ళకు రౌండప్ ఇస్తారు తప్ప 16 రూపాయలు ఇస్తలేరు. వాళ్ళు కూడా 16 రూపాయలు కదా అని చెప్పేసి చిల్లర ఉన్నాయా, లేవు కాబట్టి 4 రూపాయలు లేవు, కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మంత్ తీసుకో, లేదనుకుంటే పోనీలే అని చెప్పేసి. లేదు ఒక గట్టిగా అడిగినాం అనుకోండి, నెక్స్ట్ వచ్చే పింఛన్లో కొంచెం కొర్రీలు పెడుతున్నారు. కాబట్టి వచ్చే జనాలు కూడా ఏమున్నారు, పోనీలే ఇక 16 రూపాయలతో మళ్ళీ తలనొప్పి ఎందుకులే అని చెప్పి చూకుంటున్నారు. కాబట్టి దీనిపైన ఎవరైతే పెన్షన్ ఇస్తున్నారో దానిపైన సంబంధిత అధికారులు కూడా దృష్టి సారించి, వాళ్ళు వృద్ధులు పెన్షన్ కోసమే వస్తున్నారు, వాళ్ళ దగ్గర 16 రూపాయలు వచ్చేస్తే ఇంకేముండదండి. ఇది మరీ దారుణమే కాకపోతే ఏమున్నది. కాబట్టి సరిపడ చిల్లర కూడా ఎవరైతే పెన్షన్ ఇస్తున్నారో పెన్షన్ ఇచ్చే అధికారి చిల్లరతో పాటుగా పూర్తి స్థాయిలో వాళ్ళకి పెన్షన్ ఇచ్చినట్టయితే చాలా సంతోషం. వాళ్ళు కూడా ఆశీర్వదిస్తారు. వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్తారు, కానీ ఎవరైతే ముసలి పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళు తిట్టుకుంటూ వెళ్తుంటారు, 16 రూపాయలు ముంచేసింది కదా అని చెప్పేసి. మరి అది కరెక్ట్ కాదు కదా. మీకు 16 రూపాయలు అంటే ఇన్ని 16 కలిస్తే అంటే మీరు ఒక రోజు పెన్షన్ మంచడానికి నెలకు మీకు ఇచ్చే జీతంతో పాటుగా ఒక 5 నుంచి 10,000 రూపాయల చొప్పున మీరు మీకున్న సంఖ్యను బట్టి జమ చేసుకుంటారు మీరు. మరి ఎంతవరకు దారుణం కదా. కాబట్టి సంబంధిత అధికారులు ఇచ్చే డబ్బుల్లో కూడా చిల్లర ఇచ్చే విధంగా కూడా మీరు బ్యాంకు నుంచి చిల్లర ఇచ్చినట్టయితే వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పంచడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరికన్నా మీకు చిల్లర ఇవ్వనట్టయితే అక్కడ ఉన్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టేసి మీకు ఇవ్వనప్పుడు ఉంటే ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేయండి అని చెప్పేసి ఆ వృద్ధులకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మద్యం మత్తులో తనడి విక్రయం. ఇది ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలని ఓ తండ్రి మద్యం మత్తులో కన్న కుమారుడిని విక్రయించిన ఘటన ఆర్మూర్లో ఆదివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం నందిపేట మండలం సిద్ధాపూర్కు చెందిన లక్ష్మీ పోషెట్టి దంపతులు ఏడాదిగా కోటార్మూర్ ఉంటూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీడి తనయుడికి 7 నెలలు. పెరిగిటికి చెందిన మహమ్మద్ గౌస్ ద్వారా ఆర్మూర్ శాస్త్రీనగర్లోని చెందిన హబీబ్ ఖాన్కు ఇటీవల 30,000కు విక్రయించారు. హబీబ్ ఖాన్ కుమార్తె రషీదాకు సంతానం లేదు. నిర్మల్లో నివసిస్తున్న కూతురు అల్లుడు అహ్మద్కు బాలుడిని ఇచ్చాడు. వారం గడిచాక పోషెట్టి డయల్ 100కు ఫోన్ చేసి తన బాబుని ఇప్పించాలని కోరాడు. ఆర్మూర్ నందిపేట పోలీసులు విచారణ చేపట్టగా ఈ ఉదాంతం బయటపడింది. ఇందులో భాగంగా 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లాడిని ఐసిడిఎస్ అధికారులకు సంరక్షణకు తరలించారు. ఇది మరీ దారుణం ఏంటంటే కన్న తండ్రి మద్యం మత్తులో డబ్బులకు ఆశపడి కొడుకును అమ్ముకోవడం అన్నది ఇది ఏహేమనే చర్య. మీకంతా పిల్లలను సాకే పరిస్థితి లేనప్పుడు పిల్లలను కనకండి. ఒకవేళ కన్నరు అనుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం వారికి ఉపయోగపడినట్టయితే ఈ సమస్య రాదు. మీకు అంత ఇంట్రెస్ట్ అంటే పిల్లలను పెంచే స్తోమత లేనట్టయితే ఖచ్చితంగా హెచ్డిఎస్కి ఉపయోగపడండి, ప్రభుత్వం చూసుకుంటుంది. అంతే తప్ప మీరు అమ్ముకోవడం ఏంటండి, ఇది మరీ దారుణమే కదా. కాబట్టి ఇటు తరపున పేరెంట్స్ అందరూ కూడా ఆలోచించండి. వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళే ఎక్కడన్నా పిల్లలు లేని తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో దరఖాస్తు పెట్టుకుంటారో అక్కడి నుంచి వాళ్ళే తీసుకెళ్తారు. అంటే చట్టపరంగా జరుగుతుంది. ఇదేంది ఈ రకంగా అమ్ముకున్న తర్వాత మళ్ళీ ఏదో ఇది కేసు పెట్టడము, దాని తర్వాత మీరు సఫర్ కావడము, తీసుకున్న సఫర్ కావడం, ఇదంతా చట్ట వ్యతిరేక పనులు అన్నది చేయడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు మద్యం మత్తులో చేయడం అనేది ఇంకా తల్లిదండ్రులు కూడా వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఏదైతే అమ్మిన కొన్నోళ్ళ కంటే తల్లిదండ్రులు ఎవరైతే అమ్మినరో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఈ రకంగా వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళని పోనీలే అని చెప్పేసి ఏమనంటే మద్యం మత్తులు చేసిన ఇవన్నీ ఒట్టి మద్యం మత్తులు చేసిన అవన్నీ అంటే డబ్బులు దండుకోవడానికి అని చెప్పే ప్రయత్నాలు తప్ప ఉపయోగం లేదు. కాబట్టి ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారో వాళ్ళని కఠినాత్మకంగా శిక్షించినట్లయితే
ఇంకా ముందు ఏ పేరెంట్స్ కూడా చేయడానికి ఆస్కారం ఉండదు. అదేవిధంగా కొన్న వాళ్ళం కూడా శిక్షణ అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రకంగా ప్రోత్సాహం జరుగుతుంది, డబ్బులు ఇస్తారు కాబట్టి అలాంటి అమ్ముకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇలా ఇద్దరు కూడా శిక్షార్హులే. కాబట్టి ఇద్దరు కూడా కఠినంగా శిక్షించాల్సిందే. మీరు ఎవరైనా పేరెంట్స్ మీకు పిల్లలు కావాలనుకున్నట్టయితే మీరు ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఏదైతే ఐసిడిఎస్లు ఉన్నాయో అక్కడ అనాథాశ్రమాలు ఉన్నాయి, అటువంటి దానిలో మీరు సంప్రదించినట్టయితే మీకు చట్టపరంగా మీకు ఏమంటారు దత్తత ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప ఈ రకంగా ఇటువంటి తీసుకొని చట్ట వ్యతిరేక కార్యక్రమం మీరు ఇబ్బంది పడడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్త పడండి. ఎవరైనా పేరెంట్స్ ఎవరైనా ఉంటే చట్టపరంగా వెళ్ళండి, ఇబ్బంది ఉండదు. మీకు కూడా ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే చట్ట పరిధిలో అంటే పిల్లలను దత్త తీసుకున్నట్టయితే మీకు ఫ్యూచర్లో ఏ సమస్య కూడా రాకుండా ఉంటుంది. అదేవిధంగా చెరువును బట్టి చేప నేటి నుంచి పంపిణీ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హితవు. అయితే ప్రతి చెరువును కూడా తప్పనిసరి పర్యవేక్షణ నిర్దేశిత ప్రమాణాలకు మేరకు మత్స్య పరిశ్రమ సంఘాలకు 396 లబ్ధిదారులు 24,000 మంది, చెరువులు 967, ఇది 30 నుంచి 40 mm సైజువి, 1,01.35 కోట్లు అంటే 814 చెరువులు. ఈ రకంగా ఒక్కొక్క చెరువుకు ఏ రకంగా సైజు చేపలు ఇవ్వాలి అంటే చిన్న చెరువు ఉండదనుకోండి, తొందరగా పెద్ద చేపలు ఇచ్చినట్టయితే ప్రాబ్లం. కాబట్టి చెరువు సైజుని బట్టి చేప కూడా ఇస్తున్నారు. ఇది మత్స్యకారులకు హర్షించదగ్గ విషయమే. ఎందుకంటే మత్స్యశాఖను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో మత్స్యకారులందరూ కూడా బాగుపడాలన్న ఆలోచనతో ప్రభుత్వం వారు ఏదైతే ఇది తీసుకున్నారో చొరవ, ఇది చాలా సంతోషించదగ్గది. కాబట్టి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మీ చెరువులను మీరు మంచిగా కాపాడుకోండి. మీ మత్స్య పరిశ్రమ ఏదైతుందో దాన్ని కూడా కాపాడుకోవాల్సిన ఎంతనే ఉంది. ప్రభుత్వం వారు ఇచ్చారు కదా అని చెప్పేసి దాన్ని చులకన కాకుండా మంచి ఆలోచనతో మీరు మీ పిల్లలను మంచి పెంపకం చేసినట్టయితే మీకు ఇబ్బంది కలగకుండా అంటే మీరు జీవితంలో బాగుపడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఏదైతే చొరవ తీసుకొని చెప్పలు ఇస్తుందో దాన్ని తీసుకొని చేపలు మంచిగా పెంచేసి మీరు వ్యాపారం చేసుకోండి. వ్యాపారంలో మీరు మంచి లాభాలు రావాలని చెప్పేసి ప్రభుత్వం వారు మంచిగా ఏ చొరవ తీసుకుంటారో అదేవిధంగా మీరు కష్టపడండి, మంచి లాభాలు ఆర్జించండి. మత్స్య పరిశ్రమను కూడా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకుంది, దాన్ని మీరు స్వాగతించి సంరక్షించి మీరు బాగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా మీరు ప్రయత్నం చేయాలని కోరుతూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.